సభకు నమస్కారం. చాలా సంతోషం. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలకు, రైతన్నలకు, భూములున్న ఆసాములకు, వేదిక మీద ఉన్న ఒక పక్క సమ్మక్క, ఒక పక్క సారలమ్మ సీతక్క గారికి, అదే రకంగా కొండా సురేఖక్క గారికి, ఇద్దరికి సహచర మంత్రివర్యులు, ఇద్దరు శాసనసభ్యులు ఉన్నారు, సత్యన్న, అదే రకంగా నాగరాజన్న, మీ అభిమాన ఎంపీ గారు బలరాం నాయక్ అన్న గారు ఉన్నారు. అదే రకంగా వేదిక మీద మనకు డబ్బులిచ్చే సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు ఉన్నారు. ఇంకొకటి, ఈ వేదిక మీదనే హౌసింగ్ సెక్రటరీ గారు, ఇప్పుడు తాత్కాలిక రెవెన్యూ సెక్రటరీ గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, రెవెన్యూ యంత్రాంగం అంతా ఉంది, పోలీసు యంత్రాంగం అంతా ఉంది, జిల్లా ఎస్పీ గారు కూడా వేదిక మీద ఉన్నారు. అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నా తమ్ముళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఇప్పటికే మీరు వచ్చి సుమారు 2:30-3 గంటలు అయింది. అయినా కూడా గత ప్రభుత్వంలో 4 సంవత్సరాలు మా భూములు పోగొట్టుకొని కాళ్లు అరిగిందాకా అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగాం. చుట్టము అనుకున్న చట్టం మా శత్రువుగా తయారై మాకే కాదు, మా కుటుంబ ప్రజలందరినీ, కుటుంబ సభ్యులందరినీ రోడ్డున పడేసింది అని, దాంట్లో ఈ 2-3 గంటలు వెయిట్ చేసినా ఏముంది సీనన్న అని వెయిట్ చేస్తున్న నా తమ్ముళ్ళందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. అసలు ధరణి ఏంటి, ఈ భూభారతి ఏంటి? ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో వేస్తానని చెప్తే నిజంగా అది నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతన్నలు, భూములున్న ఆసాములు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అంటే ఆనాటి పాలకులకి, ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి ఇంకా జ్ఞానోదయం కాకుండా, ఏ భూభారతిని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఏ పేదోడి కన్నీరు తుడవటానికి భూభారతిని తీసుకొచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టినప్పుడు వీధుల్లో రౌడీల్లా ఆ బిల్లు పెట్టకుండా ఎలా అడ్డుకున్నారో, స్పీకర్ గారి మీద కానీ నా మీద కానీ ఆ కాగితాలు చింపి ఎలా వేశారో ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. అయినా వాళ్ళకి జ్ఞానోదయం రాలే. 2 పర్యాయాలు చెంప చెల్లుమనేటట్టు తెలంగాణ ప్రజల తీర్పు ఇచ్చినా వారు ఏం తప్పు చేశారో, ధరణిలో ఏమి తప్పులున్నాయో అనేది గ్రహించకుండా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామని, మాట్లాడితే చెల్లుద్దని వారు అనుకున్నారే తప్ప వారు చేసిన తప్పుని గ్రహించకపోవటం నిజంగా దురదృష్టకరం. ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు 2020 చట్టం చేశారు. చట్టము చేసిన తర్వాత చట్టాలలో లొసుకులు, మీ స్వార్థము, మీ వ్యవహారము, అది తర్వాత మాట్లాడతాను. 2020 చట్టం చేసిన తర్వాత ఏ పొద్దైనా, ఏ ఊళ్ళోనైనా, ఏ వాడలోనైనా ఇటువంటి రెవెన్యూ సదస్సుని మీరు పెట్టగలిగారా? నిజంగా మీరు పెట్టి ఉంటే ప్రజలు ఈ ధరణితో ఎంత ఇబ్బంది పడ్డారో ఆ సభలో మీ ఈపు విమానము మోత మోగించి ఉండేవాళ్ళు. అంటే కనీసం ప్రజా దర్బారు రెవెన్యూను గురించి రెవెన్యూ సదస్సును కూడా పెట్టలేని ఒక చట్టాన్ని చేశామని ఒప్పుకోకుండా ఇంకా నోరడ్డం వేసుకొని, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశించిన ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరని తెలియజేసుకుంటున్నాను. ఇందాక విన్నాము, 2 ఆడబిడ్డ, ఒక ఆడబిడ్డ చెప్పింది, ఒక పర్వతాలు అన్న చెప్పాడు. ఆడబిడ్డ వ్యవహారం చెప్తాను.
ముందుగా ఏదైతే ఆనాడు 2020 చట్టం చేసేటప్పుడు చట్టం చేయటానికి 2 రోజుల ముందు చట్టం వేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఆన్లైన్లో సాదా బైనామాలు అంటే మీ తాతనో మీ తండ్రినో మీ ముత్తాతనో ఎవరి దగ్గరనో ఒక 5 ఎకరాల భూమి కొని ఆనాడు రిజిస్ట్రేషన్ ఛార్జీలన్నా మిగులుతాయి కదా అని తెల్ల కాగితం మీదనో 10 రూపాయల స్టాంపు మీదనో ఒక కాగితం రాసుకున్నారు. ఆ రాసుకున్న కాగితం నిజం. ఆ రాసుకున్న కాగితాన్ని భూమిలో ఆ రైతన్న ఇందాక ఆడబిడ్డ సాగులో ఉంది. మీరు చట్టం తీసుకొచ్చారు, అప్లికేషన్లు పెట్టుకోమన్నారు. ఆ అప్లికేషన్లు ఆన్లైన్లో మా ఆడబిడ్డ కూడా పెట్టిందని చెప్పింది. అప్లికేషన్లు అయితే పెట్టుకోమన్నారు కానీ చట్టంలో సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్నే ఎత్తేశారు మీరు. అంటే ప్రజలని, రైతులని, గిరిజన ప్రాంతంలో ఉండే నిరుపేద పేదలని ఎలా మభ్యపెట్టాలో మోసం చేశారు ఆనాడు మీరు ఆ చట్టంలో. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి చట్టంలో ఏదైతే ఆనాడు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో ఉన్నాయో ఈ ఆన్లైన్లో ఉన్న 9,24,000 అప్లికేషన్లు న్యాయమైన ప్రతి దాన్ని చిత్తశుద్ధితో మా అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టంలో అవకాశాన్ని కల్పించాం. అదే భూభారతి. ఇక రెండో అన్న పర్వతాలను చెప్పాడు. నిజమది. ఎందుకు నిజమని అంత స్పష్టంగా నువ్వు చెప్తున్నావు సీనన్న అని ఆ పక్కన మా అన్న నాకెళ్ళి చెయ్యెత్తు చూపిస్తున్నాడు. నిజం. ఎందుకు నిజమంటే నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తిరుమలగిరి అనే మండలం ఉంది. పెద్దల జానారెడ్డి గారి నియోజకవర్గం అది. అక్కడ ఈ మన భూభారత చట్టం రావడం కొద్దిగా లేట్ అవుతుందని పైలట్ గా మోడల్గా ఆ మండలంలో కొన్ని సర్వే చేపించాం. ఇందాక పర్వతాలన్న ఏదైతే చెప్పాడో 222 సర్వే నెంబర్లో 11 ఎకరాల 10 కుంటల భూమి ఉంటుంది. సాగులో పర్వతాలన్న తమ్ముడు, పర్వతాలన్న అన్న ఉంటారు. కానీ భూమితో సంబంధం లేని ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న ఇంకొక రావు గారి పేరుంటుంది. దాంట్లో సాగులో ఉంది పర్వతాలన్న కుటుంబం. ఆ 11 ఎకరాల 10 కుంటలకి వెనక పాసుబుక్కులున్నాయి. ఆ మాయదారి ధరణిని తీసుకొచ్చి ఎవరైతే సాగులో ఉన్నారో, ఎవరిదైతే పాసుబుక్ ఉందో ఆ పాసుబుక్లో ఆ ధరణిలో ఈ పర్వతాలన్న పేరు కుటుంబం కనపడదు. ఇలా ఇందాక చెప్పిన తిరుమలగిరి మండలంలో 21 ఎకరాల భూమిని సర్వే చేస్తే 600 ఎకరాల భూమి ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి భూమి అయితే ఉండదు, పాసుబుక్ ఉంటుంది. ఆ రైతు బంధు ఆ పింక్ కలర్ వాళ్ళ కోసము ఆనాటి దొరగారు పెట్టిన కార్యక్రమే అది ఈనాడు ఈ పర్వతాలన్న కూడా ఇక్కడ అనుభవిస్తున్నాడు. ఇక్కడ కూడా ఎవరో రావు గారు తగులుకొని ఉంటాడో మన పర్వతాలన్ననే. ఈ చట్టంలో ఎవరైతే పొజిషన్లో ఉన్నారో, ఎవరి పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో ఉన్న వారికే పాస్బుక్ ఇచ్చే అవకాశాన్ని ఈ చట్టంలో కల్పించాము. ఇలా 1, 2, 3 కాదు, సుమారు 27, 28 అంశాలని ఈ భూభారత చట్టం ద్వారా సామాన్య ప్రజలకి చెప్పులు అరిగిందాకా మీరు ఎంఆర్ఓ ఆఫీసుకో, ఆర్డీఓ ఆఫీసుకో, కలెక్టర్ ఆఫీసుకో, ఇంకా నా ఆడబిడ్డల మెడలో ఉన్న మంగళసూత్రాలన్నీ హైకోర్టుకో పోవాల్సిన పరిస్థితి ఈ చట్టం వల్ల లేదు. మీ గ్రామానికే మన రెవెన్యూ అధికారులు వస్తారు. గతంలో ఇందాక అక్క చెప్పినట్లు అప్లికేషన్ గా నాడు 1000 రూపాయలు తీసుకునేది. ఈనాడు మీరు 1000 రూపాయలు కాదు కదా, మీ అప్లికేషన్ కూడా మన కలెక్టర్ గారే ప్రింట్ చేసి మీకు ఇస్తాడు. 1 రూపాయి మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఎలా అయితే సమ్మలు పెట్టామో
ప్రతి రెవెన్యూ గ్రామానికి నా రెవెన్యూ అధికారులే వచ్చి కూర్చుంటారు. మీ సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తారు. సాధ్యం గాని కొన్ని కోర్టులో ఉంటే అది కోర్టు పరిధి తేలిన తర్వాత పరిష్కరిస్తాము. అదే రకంగా ఆనాడు దొరగారు పార్ట్ బి అని ఒకటి పెట్టాడు ధరణిలో. ఈ పార్ట్ బిలో 18 లక్షల ఎకరాలు పేదోళ్ల భూములు ఆ ధరణిలో పార్ట్ బిలో పెట్టాడు. ఎవడైతే వచ్చి కలుస్తాడో ఆ కలిసినోడిదే ఆ పార్ట్ బి నుంచి బయటికి తీస్తాడు. కానీ ఏదైతే ఈ 18 లక్షల పార్ట్ బిలో ఉన్న భూముల్లో పేదవాళ్ల భూములు 6 నుంచి 6.5 లక్షల ఎకరాలున్నాయి. ఆ భూములని ఈ భూభారతి స్కీము ద్వారా, ఈ భూభారతి 2025 చట్టము ద్వారా తప్పకుండా పరిష్కారం ఈనాడు కనుగోబడుద్ది. అంతేకాదు అర్ధరాత్రి ఆనాటి దొరగారికి మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది. ఎవరో ఒక విలేజ్ సెక్రటరీ, విలేజ్ విఆర్ఓ మాట వినలేదని వారు చెప్పిన వారికి ఆ భూమి బదలాయించలేదని వారికి అర్ధరాత్రి వారి మనసులో తోచింది ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు 23,000 మంది విఆర్ఓ వ్యవస్థని అర్ధరాత్రి రద్దు చేసి నడి రోడ్డు మీద ఆనాడు ఆ దొరవారు పడేశాడు. మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ప్రతి గ్రామంలో ప్రైవేటు భూములతో పాటు గవర్నమెంట్ భూములు ఉంటాయి. అది రెవెన్యూ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, ఆనుకొని ఉన్న ఫారెస్ట్ భూములు కావచ్చు. ఈ ప్రభుత్వ భూములు కాపాడటానికి ఈనాడు నావాడు నాదుడు అనేవాడు గ్రామంలో ఒకటి ఉండటం అవసరమా కాదా అనేది ఆనాటి దొరవారికి కనీసం ఈ జ్ఞాత జ్ఞానం కూడా లేకపోయా. ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి అండగా ఉండటానికి, పేదవాడికి రెవెన్యూ సమస్య వస్తే ఆ గ్రామంలో చెప్పట్టుకోవడానికి 10,956 రెవెన్యూ గ్రామాలలో మొదటి విడతలో 6,000 పై మందిని నియమించడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే నెల అంటే ఇంకొక 10-15 రోజుల్లో మీ గ్రామాలకి రెవెన్యూ అధికారులు కూడా వస్తున్నారు. అంతేకాదు అసలు ఈ పంచాయతీలన్నిటికీ కారణం ఏంటయ్యా? భూములు సరిగ్గా పాస్బుక్ ఉంటుంది, భూమి ఉండదు, భూమి ఉంటుంది, పాస్బుక్ ఉండదు, లేకుంటే పేర్లు తప్పుంటాయి. ఇంటి పేరు బదులు సీతారామ, ఇంటి పేరు బదులు సీత అని పడితే అది ఒక బూతు. ఇలా ఈ బూతులని అడ్డం పెట్టుకొని మేమే ఈ పని చేస్తున్నామని ఆ పింకు కలర్ వారు ఏదైతే తాపత్రయపడుతూ ఏదైతే అద్భుతమైన చట్టాన్ని చేశామని ఒక చట్టం చేస్తే ఆ చట్టము ప్రజలకు ఉపయోగపడేదానిలాగా, పేదవాడికి ఉపయోగపడేదానిలాగా ఆ చట్టము పేదోడికి ఒక చుట్టంలాగా ఉంటుంది. ఆ చట్టము చేస్తే ఒక 50 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఉంటుంది ఆ చట్టం. కానీ 2020 భూ చట్టం ఏదైతే ఉందో 3 సంవత్సరాలే, అంటే 3 సంవత్సరాలే, 3 నాళ్ల ముచ్చటగానే ఆ చట్టము ముగిసింది. అంటే ఆ చట్టం మీద ప్రజలకి ఎంత ఇసికి వేసారాయో మనం గ్రహించవచ్చు. మనం పల్లెటూళ్ళలో అనుకుంటుంటాం ఏదైనా కొండనాలకేస్తే మందు ఏమంటారు? ఆ మందు వేసేది ఎందుకు? ఇంకా మంచిగా మాటలు రావాలని, మంచిగా ఇంకా మనిషి ఎక్కువ కాలం బతకాలని. కానీ ఈ ధరణి వల్ల ఆ కొండ నాలుగుకి మందేస్తే ఆ ఉన్న కాస్త ఉంచుకున్న నాలుగు కూడా ఊడిపోయింది. అది ధరణికి ఈ భూభారతికి ఉన్న అంశం. మీకు 3 ముక్కల్లో చివరగా చెప్పదలుచుకున్నాను, అధికారులకు కూడా చెప్పదలుచుకున్నాను.
ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి కోసం తాపత్రయే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి కన్నీళ్లు రాకుండా చేసే ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని చేసే దాంట్లో భాగంగా ఈనాడు ఈ భూభారత్ను తీసుకురావటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి దొరవారు 4 గోడల మధ్య 4 వ్యక్తులు కూర్చొని తయారు చేసిన చట్టం 2020 చట్టం లాగా కాకుండా ప్రజల మధ్య కూర్చొని ప్రజల కోసమని ప్రజల ప్రయోజనార్థం కోసమని ఈ భూభారత చట్టాన్ని మన ప్రభుత్వం చేసింది. ఇది రేవంత్ రెడ్డి గారి కోసమో శ్రీనివాసరెడ్డి గారి కోసమో వేదిక మీద ఉన్న మా నాయకుల కోసమో కాదు. ఆనాడు ధరణితో ఆ ప్రభుత్వంలో కూడా నష్టపోయిన వాళ్ళు 5-10 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళకు కూడా నిజంగా అది న్యాయపరమైంది అయితే తప్పకుండా ఈ భూభారత్తో వాళ్ళకు కూడా న్యాయం చేసే చట్టం ఈ భూభారత చట్టం. మా స్వార్థం కోసం చేసిన చట్టం కాదు. అంతేకాదు ఆనాడు ఎంఆర్ఓ గారు ఏదైనా తప్పు చేసి ఒకళ్ళ భూమి ఒకళ్ళకి రాస్తే ఆ సొంత భూమి ఉన్న ఆసామి ఎవరికి చెప్పుకోవాలన్న స్థానం లేదు. కానీ ఈ భూభారత చట్టంలో ఎంఆర్ఓ గారు కనుక తప్పు చేస్తే ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు. ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు. అడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారికి అదే రకంగా ట్రిబ్యునల్స్ వేస్తున్నాము. ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి కాకుండా ఉమ్మడి జిల్లాకా ఏంటి అనేది చూస్తున్నాము. ట్రిబ్యునల్స్ వేస్తున్నాము. ఆ ట్రిబ్యునల్స్ లో కలెక్టర్ తప్పు చేస్తే సిసిఎల్ఐ గారికి ట్రిబ్యునల్ కి చెప్పుకోవచ్చు. సిసిఎల్ఐ తప్పు చేస్తే ట్రిబ్యునల్ కి చెప్పుకోవచ్చు. అంటే ఒక దగ్గర నాకు న్యాయం జరగలేదని ఏ రైతన్నన్నా ఏ భూమన్న ఆసామైనా ఏదైతే బాధపడాల్సిన పని లేదు. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక అధికారి తప్పు చేస్తే దాన్ని సరిదిద్దడానికి పైన 2 దగ్గరికి పోయే పవర్స్ మీకు ఇచ్చాము. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని భూములున్నాయి, ఇళ్లు కట్టుకునే భూములు. ఆ భూములకి ఇళ్ళైతే ఉన్నాయి, దానికి డాక్యుమెంట్ లేదు. అటువంటి అబాధీ భూములకు కూడా అంటే ఇల్లు కట్టుకొని పెరళ్లతో సహా ఉన్న భూములకి టైటిల్ లేదు. అటువంటి భూములను అబాధీ భూములు అంటాము, శిఖమ భూములు అంటాము. వాటికి కూడా డాక్యుమెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ భూభారత్లో పెట్టుకున్నాము. అంతేకాదు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఎవరైనా భూమి అమ్ముకొని భూమి కొనుక్కునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే సరిహద్దులతో ఉన్న మ్యాపును పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాము. ఎందుకంటే భవిష్యత్తులో కష్టపడి సంపాదించిన ఆస్తి పంచాయతీల పాలు కావద్దు అన్నదే ఈ భూభారత్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాదు అమ్మకుండా ఉన్నా నా భూమికి సరిహద్దులతో నేను మ్యాప్ ఇస్తాను, ఆ మ్యాప్ని అప్రూవ్ చేయండి అని ఏ రైతన్నన్నా అడిగితే దాన్ని కూడా అప్రూవ్ చేపిస్తాము. అంతేకాదు ఈనాడు సర్వేర్లు లేక చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు. దానికోసమని ప్రభుత్వం మీద అదనపు భారం పడద్దు అని ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి అర్హులైన వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా
6,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి వారికి లైసెన్స్ ఇచ్చి లైసెన్స్ సర్వేలను కూడా మీ గ్రామాలకి పంపుతున్నాము. అంటే పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం అంటే ఒక చట్టం చేస్తే ఇన్ని రకాలుగా పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. అంతెందుకు చట్టం చేశాం, చట్టానికి నియమ నిబంధనలు కూడా చేయాలి. ఆనాడు 2020లో చట్టం చేస్తే ఆ ధరణి చట్టం దానికి నియమ నిబంధనలే లేవు. 3.5 సంవత్సరాలైనా మన భూభారతి చట్టము చేసిన 90 రోజుల్లోనే నియమ నిబంధనలు కూడా ప్రజల అవసరాల కోసం అధికారులతో, రిటైర్డ్ అయిన అధికారులతో, మేధావులతో చర్చించి విధి విధానాలను కూడా నిర్మించుకోవడం జరిగింది ఈ భూభారతి చట్టంలో. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఏ నిర్ణయం తీసుకున్నా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 4 గోడల మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, సీతక్కనో, సురేఖక్కనో, మిగతా మంత్రులమో నిర్ణయం తీసుకోం. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, మనం చేసే కార్యక్రమం ప్రజలకు అందుతుందా లేదా, నిజంగా ప్రజలకు అందే దాంట్లో మనం ఏదైనా నిర్ణయం తప్పు తీసుకుంటే భేషజానికి పోకుండా తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దుకోవటానికి కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో సిగ్గుగా భావించాం. సిగ్గని అనుకోము. ఏమో తెలియక తప్పు చేశాం, ప్రజలు కోరుకుంటుంది ఇది కోరుకుంటుంది కాబట్టి తప్పకుండా ప్రజలు కోరుకున్నదే మనం చేద్దామని నిర్ణయం తీసుకుంటాము తప్ప దొరగారు తీసుకున్న నిర్ణయం నేను అడుగు వెనక్కేను అనే విధంగా కాకుండా ప్రజల ఉపయోగం కోసం, ప్రజలకి ఉపయోగపడే విధమైన నిర్ణయాలు తీసుకోవడానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది. మన ఇందిరమ్మ ప్రభుత్వం అని పదే ఎందుకంటుందంటే ఆ ఇందిరమ్మ పేరు చెబితేనే మిగతా వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. నిన్నగాక మొన్న మీరు విన్నారు, ఆ పింక్ కలర్ షర్టుకు సంబంధించిన ఆనాటి ముఖ్యమంత్రి ఆత్మగా ఉన్న ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, మనం ఈ భూభారతిని లాంచింగ్ చేసుకున్నాం, ఇంకా కొన్ని గంటల్లో లాంచింగ్ జరుగుతుంది అనగా ఆ ఎమ్మెల్యే గారు అంటాడు, రియల్ ఎస్టేట్ చేసే బడా బాబులు గత ప్రభుత్వం దళారీలుగా ఉండి ఆ చట్టాన్ని ఉపయోగించుకొని హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలు కబ్జా చేసిన భూముల ద్వారా ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము అక్రమంగా 1,000 కోట్లు సంపాదించిన డబ్బుంది. ఆ డబ్బు పెట్టి మీ కష్టార్జితంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు తెచ్చుకుంటే ఈ ఇందిరమ్మ రాజ్యాన్నట పశువుల్లో సంతలో పశువులను కొన్నట్టు మన శాసనసభ్యుల్ని ఆ బడాబాబులు ఇచ్చే 1,000 కోట్లు పెట్టి కొని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకుంటున్నారట. కూలగొట్టనిద్దామా? కూలగొట్టనిద్దామా? అది వాళ్ళు పగటి కలలకు అంటున్నారు. పేదోడు ప్రభుత్వం అంటే, ఒక చట్టం అంటే, ఒక నిర్ణయం అంటే పెద్ద ఇంటికి పెద్దలాగా, ఆ కుటుంబానికి పెద్దగా ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందో, ఆ కుటుంబం 4 కాలాల పాటు చల్లగా ఉంటుందో పరి విధాల ఆలోచించి ఆ కుటుంబ పెద్ద నిర్ణయాలు తీసుకుంటాడు. నిర్ణయం తీసుకోవటం ఒకరోజు లేటు కావచ్చు, నిర్ణయం తీసుకోవటం 1 వారం లేటు కావచ్చు. ఎస్, ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పాం, నిజం. ఎందుకు ఇలాకపోయామో దానికి కారణం నువ్వు కాదా?
ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేసి ఎంతంటే అంత వడ్డీకి డబ్బు తెచ్చి తెలంగాణ ప్రజల మీద పేదోడి మీద నువ్వు బరువు పెట్టిపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి నెల 6,500 కోట్ల రూపాయల అప్పు ప్లస్ మిత్తి కడుతూ సంక్షేమ కార్యక్రమాలను ఇందాక అక్క చెప్పినట్లు సంక్షేమ కార్యక్రమాలను కూడా పేదోడికి అందాలని తపన పడుతూ మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. ఎందుకు లేదయ్యా నువ్వు ఇల్లు? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మల్లో చూపించావు నా పేద ప్రజలకి. ఎందుకు ఇల్లు ఇయ్యాలనే ఆలోచన కూడా నీకు రాలేదు? బొమ్మలే చూపిద్దామని అనుకున్నావు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందాక అక్క నేను మాట్లాడుకుంటున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదట విడత ఈ నెలాఖరికల్లా మీ ప్రతి ఊరికి ఇల్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఎట్లా? మేము మా 3 రంగుల కండవ కప్పుకున్న వాళ్ళకే కాదు, నీలాగా నీ పింక్ సొక్కా వేసుకున్న వాళ్ళకే కాదు, పేదవాడై ఉంటే చాలు. ఆ పేదవాడు చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు, చిన్న గూడు కట్టుకోవాలని వాడి కల నెరవేర్చడం కోసం నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏమి కులమని అడగం, నీది ఏమి మతం అని అడగం. నువ్వు పేదవాడు అయి ఉంటే చాలు, తప్పకుండా మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. మాకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, తల తాకట్టు పెట్టైనా నువ్వు చేసిన అప్పు కడతాము, దానికి మిత్తి కడతాము, ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము, అభివృద్ధి కార్యక్రమాలను కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన కేబినెట్లే కాదు శాసనసభ్యులు, ఎంపీలు, అధికారులు కూడా రౌతు కొద్దుకే గుర్రం అన్నట్లు ఆనాడు అధికారులు ఎవరయ్యా నీ దగ్గర? 2 3 నీ గదిలో ఏది చెప్తే అదే నడిచేది. ఈనాడు అలా కాదు. స్వేచ్ఛగా ఒక మీటింగ్ పెడితే 14 గంటల మీటింగ్ పెడితే ఈ 14 గంటల్లో 13 గంటల 50 నిమిషాలు నువ్వు ఒక్కడే మాట్లాడేవాడు. మిగతా 10 నిమిషాలు ఎవరైనా నోరు తెరిస్తే కూర్చో అనేవాడు. కానీ ఈనాడు అధికారులు స్వేచ్ఛగా మాట్లాడే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. వారి ఆలోచనల్ని, సూచనల్ని పాలు పంచుకొని పేదోడికి మంచి జరుగుద్దంటే వాళ్ళు చెప్పేది కూడా పూర్తిగా విని ఆ దిశలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. చివరిగా మీకు ఒక్కటే చెప్తున్నా, అధికారులకి చెప్తున్నా, మనందరం అధికారులకి ముఖ్యంగా చెప్పేది, మనందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, రైతు కూలీల నుంచి వచ్చిన వాళ్ళం, పేదోడి కష్టమేంటో తెలిసిన వాళ్ళం, రైతు బాధలేందో తెలిసిన వాళ్ళం. తిని తినక ఆ ఎకరమో అరెకరమో భూమే వాళ్ళ జీవితం అనుకుని తాపత్రయపడి ఆ ధరణి అనే ఒక భయంకర భూతమ చేత గడిచిన 4 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉండే ప్రజలు భయభ్రాంతులకి గురై ఉన్నారు. దానికి ముందే ఈ భూభారతి ముందైతే మేము తయారు చేశాం. ముందైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం తయారు చేసింది. ఆ మందునేసే బాధ్యత అధికారులది, మీది. ఎక్కడా చిన్న తప్పు జరగొద్దు. చివరికి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా న్యాయముంటే తప్పకుండా చేయండి. న్యాయం లేకపోతే శ్రీనివాసరెడ్డి అయినా నా భూమి అయినా కూడా చేయాల్సిన పని లేదు. ఏ పేదవాడికి అన్యాయం జరగకుండా, ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టకుండా, ఏ పేదవాడి దగ్గర మీరు ఒకప్పుడు పేద కుటుంబం నుంచి వచ్చిన అధికారులే కాబట్టి, ఆ పేదవాడి నొప్పి తెలిసిన వాళ్ళు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని పదే మళ్ళీ చెప్తూ, ఎక్కడ మీటింగ్, ఏ గ్రామంలో మీటింగ్ పెట్టినా మొక్కుబడిగా మీటింగ్ పెట్టొద్దు. ఉదయం 9 గంటలకు మీటింగ్ స్టార్ట్ కావాలి. సాయంత్రం 5 అయినా 5:30 అయినా క్షుణ్ణంగా
ఆ గ్రామంలో ఉండే సమస్యలన్నీ ఏవైతే పైలట్ ప్రాజెక్టుగా ఈ వెంకటాపురాన్ని మండలాన్ని తీసుకున్నామో క్షుణ్ణంగా పరిశీలించి న్యాయమైన ప్రతి దాన్ని చిత్తశుద్ధితో క్లియర్ చేసి రేపు జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు నిజమైన భూభారతిని తెలంగాణ ప్రజలకి మోడల్గా ఈ 4 మండలాల్లో ఇద్దాం. ప్రభుత్వ భూములు ఏ గ్రామంలోనైనా గతంలో మన నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇవ్వంగా ఇంకేమైనా వ్యవసాయ భూములు మిగిలితే సాగులో పేదవాడు ఉండి పట్టా ఉండకపోతే అటువంటి భూములు వారి అర్హతను బట్టి తప్పకుండా పేదోడికి మళ్లీ పట్టాలిద్దాం. అదే మన ఇందిరమ్మ ప్రభుత్వం. అదే రకంగా అవగాహన సదస్సులు ప్రతి మండలంలో జిల్లా కలెక్టర్గా వెళ్లి ఉదయం ఒక మండలంలో సాయంత్రం ఒక మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాలకి జిల్లా కలెక్టర్లే వెళ్లి ఈ భూభారతిని గురించి పేదవాళ్లకి గ్రామ ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలని మొన్న మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే పద్ధతిలో మొక్కుబడిగా కాకుండా కలెక్టర్లే స్వయంగా వెళ్ళాలి, పేదవాడి కష్టాన్ని వినాలి, ఈ భూభారతి వల్ల వాళ్ళకి ఉపయోగం ఏందో చెప్పాలి. కాబట్టి రైతన్నలు ఎవరు ఏదో ఈ మీటింగులో మాకు దొరకలేదనో, అయ్యో ఈ భూభారతి వచ్చింది అప్పుడే నాకేమీ చేయలేకపోయారనో ఆతృతకు లోను కావాల్సిన అవసరం లేదు. టోల్ ఫ్రీ నెంబరు అంటే నా ఆఫీసులో, అదే రకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసులో ఒక నెంబర్ ఉంది, మీకు పంపిస్తారు కలెక్టర్లు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాటిని తప్పకుండా నా ఆఫీస్ కానీ సిసిఎల్ఐ ఆఫీస్ కానీ స్పందిస్తుంది. కాబట్టి ఏ కోర్టుకి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు, మీ చెప్పులు అరిగిందాక తిరగాల్సిన అవసరం లేదు అని మరొక్కసారి నా రైతన్నలకు, ముఖ్యంగా నా ఆడబిడ్డలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది గిరిజన ప్రాంతం. ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజనేతరులు ఉన్నారు కొన్ని మండలాల్లో. ఆ సమస్య ఉంది. ఆ సమస్యను కూడా ఒక కమిటీని వేసి ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వరకు ఉండే అంశాన్ని ఒక కమిటీ ద్వారా దాన్ని కూడా శాశ్వత పరిష్కారము చేయాలన్నదే మనస్ఫూర్తిగా మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచనని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ శిరస వంచి